నీ మేనమామ హరినాథ్ రెడ్డి కదా ఇన్ఛార్జి, ఆయనే కదా గోవులు చంపింది, నువ్వే కదా చంపించింది, నీ మేనమామే కదా ఆయన. స్టాంపేడ్ గురించి మాట్లాడతాడు. స్టాంపేడ్ ఎవరు? అక్కడ కూడా ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డి, ఒక డిఎస్పీ నీకు చెంచా. వీళ్ళిద్దరి వల్లే కదా, వీళ్ళిద్దరే సస్పెండ్ అయ్యారు కదా. ఈ హరినాథ్ రెడ్డి ఎవరు? నీ మేనమామ కాదా? నువ్వే చేయించావు స్టాంపేడ్, అది మా మీద దోస్తావు. నీ చరిత్ర ఎంత ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో రైళ్లు తగలబెడతావు, దొంగ ఓట్లు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తీసుకొస్తావు, దొంగ ఓట్లు వేపిస్తావు, దొంగ ఓట్లు చేపిస్తావు. నీ చరిత్ర నువ్వే పెద్ద గజ దొంగవి. మా గురించి మాట్లాడే అర్హత 1% కూడా లేదు నీకు. తస్మా జాగ్రత్త. ఏమన్నా క్వశ్చన్ అడుగుతారా? క్లారిఫికేషన్. గతంలో చాలా ఉన్నాయి కేసులు, ఇవన్నీ తిరగదూడాలా. ఎందుకంటే మేము కూడా పోనీలే వెంకటేశ్వర స్వామిని బదనాం చేస్తున్నారు వీళ్ళందరూ. అనవసరంగా మీడియాకి ఎక్కితే మన పరువే పోతుంది, హిందువుల పరువే పోతుంది, టీటీడీ పరువు పోతుంది అనే ఉద్దేశంతో మనం కొన్ని చూసుకున్నట్టు పోయినాం. కానీ వాళ్ళు అట్లా పోతా ఉంటే ఎదురు దాడి చేస్తున్నారు మా మీద. మా మంచినీళ్ళు మేము కింద నుంచి తీసుకెళ్తాం పైకి. ఎవరు కూడా ఏమి అక్కడ టీ కూడా తాగం. ఎందుకు తాగం? కేసులో కేవలం అధికారులు ఇతరులపై చర్యలు తీసుకున్నారు. అప్పటి టీటీడీ చైర్మన్లు కానీ మెంబర్లపై కానీ ఏదైనా యాక్షన్ ఉంటుందా? మెంబర్లకేమీ సంబంధం లేదు. టీటీడీ చైర్మన్కి ఉంది. కానీ ఆడ ఎక్కడ సంతకం పెట్టాడు? దొంగ కదా, తెలుసు కదా. క్రిమినల్ ఎట్లా ఉంటాడో దొరుకుతాడా? అమాయకులు పోతారు లోపలికి. అవి ఎవరు సప్లై చేశారు? ముస్లింకి ఇస్తారండి. కల్తీ నేమిచ్చేదండి, డాల్డా కలిపి తీసుకొచ్చాడు. సార్, రాజకీయ వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటా ఉన్నారు కదా. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్ర రిజిస్టర్ చేసాం కేసు. అలాగే రోజా మీద కూడా. రోజా రాజకీయ వ్యాఖ్యలు ఏం చేయలేదు. హయాంలో కూడా పెద్ద పెద్ద గుంపును వేసుకుని వస్తుంది. అది గుంపుని వేసుకొని వస్తుంది, దానికేమో ప్రివిలేజీ. దాన్ని కట్టడి చేయడం చేస్తాం. ఎందుకు చేయం? ఇంకా చేస్తాం అన్ని. ఎందుకు చేయం? అందరికి ఒకటే రూల్. నేను 15 రోజులు అడుంటే ఒక రోజు కూడా నేను వెళ్తా దర్శనానికి వెళ్ళను. ఎందుకు వెళ్ళను అంటే నేను వెళ్ళే లోపల వెళ్ళొచ్చే లోపల ఇంకొక 50 మంది 100 మంది దర్శనం